టీవీలోకి స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా బుధల్లోంచి AK-47తో కాల్పులు జరిపిన దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపిన సీక్రెట్ ఏజెంట్లు. కాల్పుల తర్వాత వాహనంలో పరారైన నిందితుడిని చేట్ చేసి పట్టుకున్న అమెరికా పోలీసులు. కాల్పులో జరిపింది 58 ఏళ్ల రేయాన్ రౌత్ గా గుర్తింపు. ఈ ఘటన ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో జరిగింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులకు ఇక్కట్లు. కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం. భారీ వాహనాల రాకతో లకడీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు చోట్ల ట్రాఫిక్ జామ్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. బోట్ల తొలగింపు కోసం మరో ప్రణాళిక అమలు. వాటర్ లోడింగ్ ప్లాన్ ద్వారా బయటకు తెచ్చే యత్నాలు. భారీ పడవలు ఉపయోగించి చోట్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేడు అహ్మదాబాద్లో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. తెలుగు రాష్ట్రాల నుంచి మరో 2 వందే భారత్ రైళ్లు విశాఖ, దుర్గ్, సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య వందే భారత్ సర్వీసులను ప్రారంభించనున్న మోదీ. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వివరాల కమిటీ సమావేశం సాయంత్రం 5:30 సీఎం నివాసంలో జరగనుంది. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత ఏర్పడిన పరిస్థితి, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేర్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఖైరతాబాద్ గణేశుని వద్ద కొనసాగుతున్న షెడ్ వెల్డింగ్ పనులు. రాత్రి 9 గంటలకు మహాగణపతికి కలశ పూజ చేసి రేపు ఉదయం 7 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల లోపు సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ రావుల చెరువు సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలిన గ్యాస్ సిలిండర్. ధ్వంసమైన భవనం. 6గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఒక హోటల్లో నర్సింగ్ విద్యార్థిని దారుణ అత్యాచారం చేసి హత్య చేశారని బంధువుల ఆరోపణ. హోటల్ గది అంతటా రక్తపు మరకలు, మద్యం బాటిళ్లు పడి ఉండటంతో గొడవ జరిగిందనే అనుమానం. అత్యాచారం చేసి ఉరివేసి చంపారంటున్న విద్యార్థి తల్లిదండ్రులు. స్థలాన్ని చేరుకున్న క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలు. నేడు ఆసియా ఛాంపియన్స్ హాకీ సెమీఫైనల్ మ్యాచ్. మధ్యాహ్నం 3:30 కొరియాతో భారత్ హాకీ జట్టు ఢీ. ఇప్పటికే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్లు గెలిచిన భారత్ మరో సెమీఫైనల్ మ్యాచ్లో తలపడనున్న పాకిస్తాన్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు. రాయదుర్గం PS లో ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్.